సో అదండి మ్యాటర్. నేను చెప్పింది దృష్టిలో పెట్టుకుని మా డాడీని అర్థం చేసుకుని ఒక మంచి లేడీని తీసుకొచ్చి పెళ్లి ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన అమౌంట్ కన్నా డబ్బులు ఇస్తాను. అయ్యా అవన్నీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అవతల నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. ఓకే. ఏయ్ ఆగు. ఏయ్, నేను చూడడానికి ఇంతలా పరిగెత్తుకుంటూ రావాలా? చెప్తే అక్కడ వెయిట్ చేసేవానుగా. ఏయ్ నేనే నీకోసం రాలేదు, మరి డబ్బుల కోసం వచ్చినాను. తినడానికి డబ్బులు తీ. వాట్? ఆల్రెడీ పే చేశాను, మళ్ళీ ఎందుకు డబ్బులు కట్టాలి? ఇదేంటి డబ్బులు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు? అవునా? అయ్యో నేను చూడలేదు తల్లి. పాపం డబ్బులు లేవేమో అమ్మా, వదిలేలే. తయారుగా తిని డబ్బులు కట్టకుండా వెళ్ళిపోతాడా? చెప్తాను, నా చేతిలో అయిపోయాడు. ఏంటి తమాషాలా? ఎవరితో అయినా పెట్టుకో గాని ఈ గంగతో పెట్టుకోకు. లెక్క తేల్చేదాకా వదలను. ఏమనుకుంటున్నావో? నా కౌతల పనుంది, ముందు డబ్బుది. అరే నేను ఇచ్చానన్నా వినవే. అంటే నానే కుట్టేసి నువ్వివ్వలేదని అబద్ధం చెప్తున్నానా? దొంగతనం మా ఇంట వంట లేదు, మర్యాదగా మాట్లాడు. ఇప్పుడు ఏమన్నానని? నిజంగానే నేను డబ్బులు ఇచ్చాను, మీరే సరిగా చూసుకునుండ్రు. నీలాగా నా కళ్ళు నెత్తికెక్కలేదు చూసుకోకుండా ఉండడానికి. అరే నువ్వేదో మంచోడు అనుకున్నాను, కానీ ఇంత ఎదవ్వని ఇప్పుడే తెలిసిపోయినది. ఏయ్, నన్నే వెదవంటావా? అయితే డబ్బులు కట్టు, సారు అంటాను. నీ కోసం కావాలంటే అడుగు. నీ మీద ఉన్న ఇష్టంతో ఇంట్రెస్ట్ అనేదే లేకుండా ఎంత కావాలంటే అంత ఇస్తాను. అంతేగానే తిన్నదానికి డబ్బులు కట్టినా మరీ కట్టలేదంటే నేను ఎలా ఒప్పుకుంటా? అయితే నువ్వు డబ్బులు కట్టేంత వరకు నిన్ను వెళ్ళనివ్వను. ఏయ్, నీకేమైనా పిచ్చా? చెప్తే వినవేంటి? ఏంది? తిన్నదానికి డబ్బులు ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? నేనివ్వను. కావాలంటే మేనేజర్ని రమ్మను, నేను మాట్లాడతాను. పోనీలే పాపం అని ఊరుకుంటూ ఉంటే ఏంది తెగ రెచ్చిపోతున్నావు? నీ కాడ డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. అరే ఏయ్, ఇవ్వు. ఏయ్, ఏయ్, ఆగు. తిరుగు. ఏయ్, ఈ గంగతో పెట్టుకుంటావా? ఇప్పుడెళ్ళు. అమ్మా, డబ్బులు కట్టకుండా నా నుండి తప్పించుకోవాలని చూస్తావా? నేనెట్ట వదులుతాను? ముక్కు పిండైనా వసూలు చేస్తా. 2000 రూపాయలు నోటు, 20 కొట్టర్లు, 10 యాపిళ్ళు, 4 పుల్లులు. అయ్యో తాగేస్తా. అయ్యో 2000 రూపాయలు, 2000 రూపాయలు. మామా, ఈ డబ్బులు ఎన్నుండి వచ్చినాయి? అంటే అది నా నా జీతం డబ్బులు అమ్మా అవి. ఇచ్చిన వెంటనే జీతం డబ్బులన్నీ తాగడానికి తగిలేసావు. ఇంకెక్కడ ఉంటాయి? నిజం చెప్పు, ఈ డబ్బులు ఎక్కడివి? వాట్? ఆల్రెడీ పే చేశాను, మళ్ళీ ఎందుకు డబ్బులు కట్టాలి? అరే నేను ఇచ్చానన్నా వినవే. అరే కరెక్ట్ గా అతని బిల్లు కూడా ఇంతే అయినది. అంటే అతని బిల్లా ఇది? అందుకేనా నేను కట్టినా అని చెప్పినాడు? మామా, నిజం చెప్తావా లేక నన్నే చెప్పించమంటావా? అంటే అది అతను కూర్చున్న టేబుల్ కింద కనపడ్డాయి, నేను టిప్పు అనుకోని తీసేసుకున్నాను. అసలు మనిషివేనా?
టిప్పు కింద ఎవరైనా సిల్లర పెడతారు, ఇలా టిఫిన్ కైనా డబ్బులు పెట్టరు. అనవసరంగా నీ మూలంగా అతను అపార్థం చేసుకుని తిట్టినాను. ఛ! బిల్లు కట్టలేదని డబ్బులు కూడా లాక్కొచ్చినాను. నా పరువు తీసినావు కదా మామ. ఛ! ఇప్పుడు నా మొహం ఎట్టా చూపించాలి? వెంటనే వెళ్ళి అతని డబ్బులు తిరిగి ఇచ్చేస్తేనే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. ఇప్పుడే వెళ్తాను. బ్రేకింగ్ న్యూస్. చెల్లపల్లి జైల్లో కలకలం. తోటి ఖైదీపై హత్య ప్రయత్నం చేసిన మరో ఆడ ఖైదీ. చావే చావే చావు. నిన్ను చంపకుండా వదిలిపెట్టలే. చావే. మామ చూసినవా? అమ్మనెవరో సంపాదన చూస్తున్నారు. చెప్పండి, మీపై ఈ దాడి ఎలా జరిగింది? రోజు పనిలో భాగంగానే జైలంతా ఊడుతా ఉన్నాను. ఉన్నట్టుండి ఓ ఖైదీ గొడవ పడి నన్ను కొట్టినది. తనెవరో కూడా నాకు తెలీదు. ఎందుకు కొడుతుందో కూడా నాకు తెలీదు. నన్ను చంపడానికి చూసినది. నేను గట్టిగా అరిసేసరికి సెంట్రీలొచ్చి నన్ను రక్షించినారు. చెప్పండి మేడం, దీని వెనకాల ఎవరున్నారు? ఈ హత్య చేయాలని ఎవరు చూశారు? మీకేమైనా తెలిసిందా? కేసు ఫైల్ చేశాం, ఎంక్వైరీ కూడా చేయిస్తున్నాం. దీని వెనక ఎవరెవరున్నారో త్వరలోనే తెలుస్తాం. అమ్మని ఎట్టకైనా సరే కాపాడుకోవాలి. ఇది ఖచ్చితంగా మంగ పని అయి ఉంటది. నేను ఎట్టకైనా అమ్మని కలవాలా, తనతో మాట్లాడాలా. అమ్మ తల్లి, అమ్మ ఆగమ్మా. వదినా, వదినా, వచ్చావా వదినా? ఘోరం జరిగిపోయింది వదినా. మన రాజేశ్వరి మనల్ని వదిలి వెళ్ళిపోయింది వదినా. అమ్మ రాజేశ్వరి, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అమ్మా? ఎంత అన్యాయం చేశావమ్మా రాజేశ్వరి. పాపిష్టిదాన్ని, నా మాట వినలేదని నేనే రాజేశ్వరిని దూరం పెట్టాను. చివరికి తను దూరం అయిందని తెలిసి బాధపడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయం తెలియగానే నా కొడుకు మనిషిలా లేడు. నాకు ఆరోగ్యం బాగా లేక ఫారెన్ ట్రీట్మెంట్ కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అంతా అయిపోయింది. అదంతా నా కర్మొందన. నా బిడ్డకు బదులు ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళినా బాగుండేది. ఊరుకో వదినా, ఇలాంటి సమయంలోనే నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి. అవును ముకుందం గారు, మీరొచ్చారేంటి? నేనే పిలిపించాను. నువ్వు పిలిపించావా? దేనికి? ఇక నుంచి ఈ ఆస్తికి సంబంధించిన వ్యవహారాలన్నీ నా కంట్రోల్లో ఉండాలనుకుంటున్నాను. అందుకే నాకు సంతకం పెట్టే అధికారం కావాలని నేనే పిలిపించాను. ఏ మంగా, ఏంటి నువ్వనేది? ఇది గంగకు సంబంధించిన ఆస్తి. దీనిపై నీ పెత్తనమేంటి? నానమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీకు కూడా అమ్మమ్మలాగే మతి మరిపొచ్చిందా, లేకపోతే పిచ్చి పట్టిందా? నేను మంగని కాదు, గంగని. నువ్వు గంగవా? అవును వదినా,
మన ట్రస్ట్ వాళ్ళతో కూడా తానే గంగని విత్ ప్రూఫ్స్ తో ప్రూవ్ చేసుకుంది. వదినా ఏంటిది? వీళ్ళు చెప్పిందంతా నిజమేనా? అబద్ధం వదినా, వాళ్ళ మాటలు నమ్మకం. ఇది ఈ ఆస్తిని కాజేయటానికి ఇలా చేస్తుంది. నాన్సెన్స్. నేనే గంగనైనప్పుడు నా ఆస్తిని నేనే కాజేయాలని ఎందుకు ఇలా చేస్తాను? నువ్వే నువ్వే నా ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించేస్తున్నావు తెలుసా? ఏంటి ఏంటి నువ్వనేది? అవును మేడం, మీకు మతిమరుపు మరీ ఎక్కువైందని, దానివల్ల ఒక చోట పెట్టాల్సిన సంతకం మరో చోట పెట్టి ఈ ఆస్తికి నష్టం చేకూరుస్తున్నారని ఈ గంగ నాకు కంప్లైంట్ ఇచ్చింది. అబద్ధం అబద్ధం, ఇది చెప్పేదంతా అబద్ధం. నేను ఆస్తిని నష్టపరుస్తున్నానా? లేదు లేదు, ఇది మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అమ్మమ్మ, నీకు మతిమరుపు ఉందని వాళ్ళకి తెలుసు. ఇంకెందుకు ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావు? సార్, మా అమ్మమ్మ చెప్పేది నమ్మకండి. మొన్నటికి మొన్న 10,000 చెక్కుపై సంతకం పెట్టమంటే మర్చిపోయి 1,00,000 రూపాయల చెక్కుపై సంతకం చేసి వేరే వాళ్ళకిచ్చింది. ఇలాగే ఇంకొకరికి, ఇలాగే లక్షలు దానం చేసింది. ఇలా మర్చిపోయి సంతకాలు పెట్టుకుంటూ పోతే చివరికి నా ఆస్తంతా కరిగిపోతుందా లేదా మీరే చెప్పండి. వదినా ఏంటిది? ఇది చెప్పేది నిజమేనా? అవునక్క, వదినికి ఈ మధ్య మతిమరుపు వచ్చిన మాట వాస్తవమే, మర్చిపోయి సంతకాలు పెట్టిన మాట వాస్తవమే. ఏయ్, నోరు మూయండి. అబద్ధాలు చెప్పారంటే చంపేస్తాను. ఏమనుకుంటున్నారు? వదినా, వీళ్ళు కావాలనే చేస్తున్నారు. వదినా, వీళ్ళ మాటలు నమ్మొద్దు వదినా. అమ్మగారు, ఇందాక మీరు నాకు జీతం కింద 5,000 ఇవ్వకుండా మర్చిపోయి 50,000 ఇచ్చారండి. నేను మర్చిపోయి నీకు 50,000 ఇవ్వడం ఏంటే? తమాషాగా ఉందా? మీ ఉప్పు తిని బతికేదాన్ని నేను అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? నిజంగానే మీరు మర్చిపోయి నాకు 50,000 ఇచ్చారమ్మా. అందుకే మిగిలిన 45,000 తిరిగి ఇవ్వటానికి వచ్చానమ్మా. ఇదిగోండమ్మా, ఈ 45,000 తీసుకోండి. వస్తానమ్మా. నేను నోటితో మొత్తుకుంటే ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు మీ కళ్ళారా మీరే చూసారుగా. ఇప్పటికైనా నమ్ముతారా? మా అమ్మ మన ఆస్తిని ఎలా నష్టపరుస్తుందో. అర్థమైంది మేడం. జరిగిన దాన్ని బట్టి చూస్తే మీ మీద వచ్చే ఆరోపణలు నిజమని నమ్మాల్సి వస్తుంది. ముకుందం గారు, మీరు కూడా నమ్ముతున్నారా? వదినా వదినా, నువ్వైనా చెప్పు, ఇదంతా వీళ్ళ కుట్ర అని. కళ్ళతో చూసిన తర్వాత కూడా నమ్మకపోతే ఎలా వదినా? అవును వదినా, ఇది గంగో మంగో పక్కన పెట్టు. నువ్వైతే నా మనవరాలు గంగకు చెందాల్సిన ఆస్తిని ఇలా నాశనం చేయటం నాకు నచ్చలేదు. అయ్యో భగవంతుడా, నాకేంటి పరీక్ష? వదినా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నాతో రా వదినా, చెప్తాను. ఎక్కడికి? రా వదినా, నువ్వు ముందు నాతో రా. రా వదినా, మీకే అన్ని తెలుస్తాయి. ముకుందం గారు, ఒక్క నిమిషం అండి. రా వదినా, రా. అది కాదు వదినా. రా చెప్తాను. రా వదినా, పైకి పద పద. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి నా కూతురు చదువుకోవడానికి ఫారెన్ వెళ్తుందని చెప్తాను. అంటే వాళ్ళ దృష్టిలో గంగే ఫారెన్ వెళ్తున్నట్టు. ఇదిగోండి, నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చానని చెప్పడానికి ఫ్లైట్ టికెట్స్.
అది వదిన జరిగింది. నిజమా? అవును వదిన. ఆ రోజు మా రాజేశ్వరి గంగ మీద కోపంతో ఎలాగైనా సరే ఈ ఆస్తిని మంగకి కట్టబెట్టాలని ట్రస్ట్ వాళ్ళని నమ్మించడానికి ఈ మంగనే గంగగా పేరు మార్చి ఫారెన్ పంపించింది. దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మంగ ఇష్టం వచ్చినట్టు తానే గంగనని ప్రవర్తిస్తోంది. నేను నిజం చెప్తానని తెలిసి తెలివిగా ఎవరికీ అనుమానం రాకుండా నాకు మతిమరపొచ్చేలా తనే ఏదో చేసిందని నా అనుమానం. అది ఆస్తి కోసం ఇంతకు తెగిస్తుందా? ఇదనే కాదు వదినా, ఆస్తి తన చెయ్యి దాటిపోతుందంటే అది దేనికైనా తెగిస్తుంది. మరిప్పుడు ఎలా వదినా? ఇది గంగ కాదు మంగ అని ఎలా నిరూపించడం? చూస్తుంటే ట్రస్ట్ వాళ్ళు కూడా దీన్నే గంగ అనుకుని సంతకాలు పెట్టే అధికారం కూడా దానికే ఇచ్చేలా ఉన్నారు. అదే కదా వదినా నా భయం. అదే గనక జరిగితే నేను ఇన్ని రోజులు పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. గంగ ఆస్తి మొత్తం ఈ మంగ కెడుతుంది. వదినా, ఈ ట్రస్ట్ వాళ్ళు నాకు మతిమరుపుందని నేనేం చెప్పినా నమ్మరు. కాని మీ మాట వింటారు. అందుకే నా కోసం ఒక్క మాట చెప్పొదినా. ఈ సంతకం పెట్టే అధికారాన్ని ఈ మంగకివ్వకుండా వాయిదా వేయించు. లేదంటే పుట్టినరోజు వరకైనా ఆగమను. ఈ లోపల గంగ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానొదినా. ఎలా వదినా? అసలు గంగ ఎక్కడుందని తీసుకొస్తావు? జైల్లో గౌరుంది కదా, దాన్ని కలవడానికి గంగ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అందుకే గౌరిని కలిసి గంగ ఎక్కడుందో తెలుసుకుందాం. అప్పుడు గంగని తీసుకొచ్చి ఈ ట్రస్ట్ వాళ్ళకి చూపిస్తాను. అప్పటి వరకు నువ్వే కాపాడాలుదినా. ప్లీజ్ వదినా. సరే, అలాగే చేస్తాను. రాజేశ్వరి బతికుండగా అత్తగా నేను ఏనాడూ తనకి న్యాయం చేయలేదు. కనీసం నానమ్మగా ఇప్పుడైనా నా మనవరాలు గంగకి న్యాయం చేస్తాను. అప్పుడే రాజేశ్వరి నన్ను క్షమిస్తుంది. పదొదినా, ఆ ట్రస్ట్ వాళ్ళతో నేను మాట్లాడతాను. అలాగే వదినా, పదండి. జగదీశ్వరి గారు, మీ మతిపరుపు వల్ల గంగకి ఆస్తి నష్టం జరుగుతుందని సాక్ష్యాలతో సహా చూశాను. అందుకే సంతకం చేసే అధికారం మీ నుంచి గంగకు ట్రాన్స్ఫర్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. సో ఈ డాక్యుమెంట్స్ మీద మీరు త్వరగా సంతకాలు చేస్తే మేము వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం మేడం. ఆగయ్యే ట్రస్టు, ఎందుకంత తొందరపడుతున్నావు? నాకు కొన్ని అనుమానాలున్నాయి. అవి తీరాక సంతకాలు తీసుకో. అంతవరకు ఆపేయ్. నానమ్మా, డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాకే వాళ్ళు డెసిషన్కి వచ్చారు. మళ్ళీ నీకు డౌట్స్ అంటావేంటి? అసలు నీకొచ్చిన డౌట్ ఏంటి? నువ్వు గంగ కాదు, మంగవి. నానమ్మా, నానమ్మ అని పిలిచినంత మాత్రానా నువ్వు గంగవైపోతావా? నేను ఊళ్ళో లేని సమయంలో ఏదో జరిగింది. అది ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సంతకాలు వాయిదా వేయాల్సిందే. నీకేమైనా పిచ్చా? అమ్మమ్మకి మతి మరపొచ్చింది. తనేం చేస్తుందో ఏం చెప్తుందో కూడా తనకే తెలియట్లేదు. అలాంటి దాని మాటలు నమ్మి నన్ను మంగ అని అనుమానిస్తావా? దిస్ ఇస్ టూ మచ్. అనుమానం వచ్చింది కాబట్టి అనుమానిస్తున్నాను. ఏ విషయాన్నైనా ఎంతో చక్కగా గుర్తుపెట్టుకునే మా వదినకి సడన్ గా ఈ మతిమరుపు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎలా వస్తుంది? ఒకవేళ వయసు వల్ల వచ్చిందైతే ఏదో చిన్న చిన్న విషయాలు మర్చిపోతారు, కానీ మరీ జీవితానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు మర్చిపోరు. ఆ మాటకొస్తే నాకు మతిమరుపు రావాలి. రాలేదే అంటే మా వదిన విషయంలో ఏదో జరిగింది. అది ఆస్తి కోసం జరిగిందని నాకు అనిపిస్తుంది.